జోష్న గురించి మొత్తం నిజం తెలుసుకున్న కార్తీక్ అదిరిపోయే ప్లాన్తో ముందుకు దూసుకుని వెళ్తున్నాడు. ఒక్కసారిగా జోష్నకి పారిజాతంకి కలిపి దిమ్మ తిరిగి షాక్ ఇచ్చాడు దీప విషయంలో. కార్తీక్ అదిరిపోయే ప్లాన్ ఏంటి అంటే దీపని అసలైన వారసురాల్లాగా ఇంట్లో అందరికీ తెలియజేయడమే. దానికోసం తను ఏ ప్లాన్ వేసుకున్నాడన్నది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. దాసు చెప్పినట్లుగా జోష్నకి ఆస్తి ముఖ్యం, అలాగే కార్తీక్ కూడా కావాలి. కానీ కార్తీక్ కన్నా ఆస్తే ముఖ్యం అన్నట్లుగా ఇప్పుడు వ్యవహారం అయితే ఉంది. కానీ ఇప్పుడు జోష్న ఏంటి అంటే తనంతట తానే ఇరుక్కుపోయిందనమాట. కార్తీక్ ఉద్దేశం కూడా ఏంటి అంటే జోష్నతో పారిజాతంతో వాళ్ళంతట వాళ్ళే దీపే ఈ ఇంటి వారసురాలు అని చెప్పేలాగా చేయబోతున్నాడు అనమాట. అయితే జోష్న దీపని ఇంటికి తీసుకుని వెళ్ళగానే అందులోనూ నీ కూతుర్ని ఇంటికి తీసుకొస్తే ఎందుకత్తా అలా మాట్లాడుతున్నావు అని అనగానే షాక్ అయిపోతుంది. అంటే ఏంటి బావకి నిజం తెలిసిపోయిందా, తెలిసే ఛాన్స్ లేదు కదా, దాసు ఏమైనా చెప్పాడా, గతం ఏమైనా గుర్తొచ్చిందా అంటూ భయపడిపోతూ ఉంటుంది. అందులోనూ కార్తీక్ మాటలకు పారిజాతంకి ఎక్కడో తగులుతుంది అనమాట. అంటే పారిజాతం చేసిన పాపం తనకి గుర్తొచ్చేలాగా మాట్లాడతాడు కార్తీక్ కూడా. కానీ దశరథ్కి దీప తన కన్న కూతురు అన్న విషయం తెలియదు కాబట్టి, జోష్ననే తన కన్న కూతురుగా అనుకుంటున్నాడు కాబట్టి తన కన్న కూతురు చేసిన తప్పులను క్షమిస్తూ దాసుని ఎందుకు కొట్టిందో, ఎందుకు చంపాలనుకుంటున్న విషయంలో ఇంకా క్లారిటీ రాలేదన్నమాట. అయితే దీప ఇంటికి తీసుకుని వెళ్ళాడు కదా కార్తీక్. అక్కడ జోష్న ఇంక భయపడిపోతుంది. నిజంగానే తెలిసిపోయినట్టుంది అసలు విషయం, ఇప్పుడు ఎలాగా అని అయితే అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ ఈ పారిజాతం సుమిత్ర అనరాను మాటలు మాట్లాడి ఇక కార్తీక్ చెప్పేస్తాడేమో ఆల్మోస్ట్ అనుకుంటాము, కానీ చెప్పడు. ఇంటికైతే ఇంక తీసుకొని వెళ్తాడనమాట. ఏ రోజుకైనా ఈ ఇంటికి నేను చేరవేరుస్తాను, నీ వాళ్ళకి నేను దగ్గర చేస్తానని చెప్తూ వెళ్తాడు. అయితే ఇప్పుడు కార్తీక్ ఏం చేయబోతున్నాడంటే కార్తీక్ అంతటా కార్తీకే జోష్నకి ఫోన్ చేసి ఏం జోష్న ఏం చేస్తున్నావు అంటే కొంచెం చనువు పెంచుకుంటాడనమాట. అప్పుడు కార్తీక్ ప్లాన్ ఏంటి అంటే నీకు నేను కావాలా ఆస్తి కావాలా అన్నట్టు అడుగుతాడనమాట. అప్పుడు జోష్న ఏం చెప్తుంది, ఆస్తి కావాలంటుందా కార్తీక్ బావ కావాలంటుందా అన్నట్టు తెలుసుకుందామని. కానీ మామూలుగా అయితే జోష్న ఏమంటుంది, నాకు ఇద్దరు కావాలి, కార్తీక్ బావ నాకే కావాలి, ఆస్తి నాకే కావాలన్నట్టు అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు పారిజాతం కూడా ఒక డౌట్ వచ్చింది కదా, వీడేంటి తేడాగా మాట్లాడుతున్నాడు, దీని గురించి ఏమైనా నిజం తెలిసిందా ఏంటి అని అనుకుంటుంది కదా. కానీ సుమిత్రకి అసలు విషయం తెలియక దీపాన్ని చాలా ద్వేషిస్తూ ఉంది. ఇక పదే పదే కార్తికే జోష్నకు ఫోన్ చేస్తూ ఉంటే ఏంటి మా బావలో మార్పు నాకు అర్థం కావడం లేదు, ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు అని. కార్తిక్ అడిగిన ప్రశ్నకు జోష్న దగ్గర నుంచి సమాధానం రాదు. అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు, నాకు నువ్వే కావాలి అంటే మరి నీకు ఆ ఆస్తి అంతా వద్దు అని నాకు బాండ్ పేపర్ మీద రాసిస్తావా అన్నట్టు అడుగుతాడనమాట. అదేంటి బావా నీకోసం ఏవైనా చేసేస్తాను అంటే మరి నాతో నువ్వు బాండ్ పేపర్స్ మీద సంతకం పెట్టించుకున్నావు కదా, మరి నువ్వు కూడా నాకు అలానే సంతకం పెట్టి ఇవ్వగలవా అంటే అదెంత పని బావా చేసేస్తాను అన్నట్టు చెప్తుంది. ఇప్పుడే పేపర్స్ తెప్పించు సంతకం పెట్టేస్తాను అంటూ ఉంటే మరి నీకు ఆస్తి అవసరం లేదా అంటే నీ ప్రేమ చాలు బావా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే మరి నువ్వు అసలైన వారసురాలు కాదు కదా, నీ సంతకం చెల్లుతుందా అంటే ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది అనమాట. ఇదేంటి కార్తీక్ బావ ఇలా మాట్లాడాడు అని. కానీ కార్తీక్ ప్లాన్ ఇదే అనమాట. జోష్న ఆస్తికి మొగ్గు చూపుతుందా నాకు మొగ్గు చూపుతుందా తెలుసుకుందాము, అలాగే దీని నుంచే జోష్న నిజ స్వరూపం అనేది బయట పెట్టాలని కార్తీక్ అయితే అనుకుంటూ ఉన్నాడు. నెక్స్ట్ ఏం జరిగింది అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం.